రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని, అందరిలో చైతన్యం వచ్చినప్పుడే మన ప్రాంతం పరిశుభ్రమైన వాతావరణం, పచ్చదనంతో కలకలలాడుతుందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. శనివారం ఉదయం నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుజాత, కమిషనర్ నందన్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్టేడియం పరిసరాలను చీపురు పట్టి శుభ్రం చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు పారిశుధ్య కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో మే 22 నుంచి జూన్ 20 వరకు 4 వారాల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య మౌలిక వసతుల మెరుగుదల లక్ష్యంగా ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రతివారం ప్రత్యేక అంశాలపై దృష్టి సారిస్తూ రెడ్, ఎల్లో స్పాట్ల తొలగింపు, ప్రధాన రహదారులు, కాలువలు, నాలాలు శుభ్రపరిచే పనులు, చెత్త వర్గీకరణ, ప్రజా మరుగుదొడ్ల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 ప్రమాణాలకు అనుగుణంగా పట్టణాల్లో పరిశుభ్రతను మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని, ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. సుధారాణీలు ఎంఎంసీ మేయర్ గారికి, మున్సిపల్ కమిషనర్ నందన్ గారికి, గిరి గారికి, సభకు వచ్చిన అందరికీ నా నమస్కారం. ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 123 మున్సిపల్ లోకల్ బాడీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ, నగర పంచాయతీస్ కానీ అన్ని చోట్ల ఈ ఆపరేషనల్ క్లీన్ స్వీప్ పేరుతో ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చాక స్వచ్ఛ ఆంధ్ర పేరుతో ఒక మంచి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీని కింద ప్రతి నెల ఒక మంచి థీమ్తో 3rd సాటర్డే మనం ప్రోగ్రాం పెడుతున్నాము. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్స్ లో కానీ, మిగతా మున్సిపాలిటీస్ లో కానీ కూడా ఈ ప్రోగ్రాం చాలా చక్కగా నిర్వహణ జరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఫోకస్ ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, శానిటేషన్ చేస్తున్నాము. కానీ ఎప్పుడప్పుడు సంవత్సరంలో కనీసం ఒక నెల ఒక ప్రోగ్రామ్ ని ఫోకస్ గా చేస్తే ఆ మెసేజ్ ఇంకా డీప్ వెళ్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మన మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నెల్లూరు కార్పొరేషన్ శానిటేషన్ బాగానే జరుగుతున్నాయి. కానీ ప్రజల్ని ఇంకా పార్టిసిపేషన్ పెరగాలి, ఎన్జిఓస్ కూడా ముందుకు రావాలి, చైతన్యం పెరగాలి. ఆ ఆలోచనతో ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇది ఒక 1 month ప్రోగ్రామ్. ఈ 1 month ప్రోగ్రామ్ ని 4 వారాల్లో 4 థీమ్స్ ని కింద డివైడ్ చేయడం జరిగింది. ఈ రోజు స్టార్ట్ అయిన 1 week వరకు విజిబుల్ క్లీనింగ్ ఆన్ స్ట్రీట్స్, అంటే ఈ రోడ్స్ కి క్లీనింగ్ మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన వారంలో ఈ డ్రైన్స్ మీద ఫోకస్ చేస్తారు. 3 వారాల్లో ఈ గార్బేజ్ సెగ్రిగేషన్, అంటే డోర్ స్టెప్ దగ్గర, తర్వాత డిస్పోజల్ దగ్గర దీన్ని సైంటిఫిక్ గా సెగ్రిగేట్ చేసుకొని ఆ వెట్ వేస్ట్ కానీ, డ్రై వేస్ట్ కానీ, ప్లాస్టిక్ వేస్ట్ కానీ దీన్ని సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. 4th week లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పబ్లిక్ టాయిలెట్స్ ప్లస్ విజిబుల్ వల్నరబుల్ పాయింట్స్, అంటే ఎక్కడ ఈ లెగసీ గిఫ్ట్స్ ఉన్నాయో దీనికి శాశ్వత పరిష్కారం కోసం ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఒక సైంటిఫిక్ ప్రోగ్రామ్ ని డివైడ్ చేయడం జరిగింది. శానిటేషన్ ని 4 భాగాల్లో డివైడ్ చేసుకొని ప్రతి వారం దీని మీద ఒక శ్రద్ధతో పని చేయడానికి ఒక ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఒక మంచి ఆలోచన. ముఖ్యమైన అంటే ఈ ప్రోగ్రామ్ ఓన్లీ ఆఫీసర్సే చేయాలి అలా లేదు, ప్రజలు భాగస్వామ్యం పెరగాలి. దానికి ఈ రోజు ఈ స్టేడియంలో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. చాలా మంది మెసేజ్ తీసుకొని వెళ్ళడం జరగాలి. మీ పేరెంట్స్ కి కూడా చెప్పాలి. సో at the end of the day, ఆపరేషన్ క్లీన్ స్వీప్ 1 month మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కానీ, నెల్లూరు జిల్లాలో మంచి శానిటేషన్ కొనసాగించాలి. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఈరోజు చాలా డిజీజెస్ పూర్ హైజీన్, పూర్ శానిటేషన్స్ వల్ల. సో ఆ రూట్ కాజ్ ని మనం అడ్రస్ చేస్తే మన ఇంటిలో వచ్చిన డిజీజెస్ ని మనం ఎక్కువ తగ్గించవచ్చు. సో ఈ మంచి ప్రోగ్రామ్
ఈ ప్రోగ్రామ్ మొదలవుతుంది. దయచేసి అందరూ కూడా ఒక వద్దకు వచ్చి దీంట్లో పాల్గొవాలని కోరుతున్నాను. మనం నగర కార్పొరేషన్లో ఈ శానిటేషన్ మీద, క్లీనింగ్ మీద మనం ముఖ్యం చేసుకుంటున్నప్పటికీ దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దీనికి కావాల్సిన ఇంకా కూడా మ్యాన్ పవర్ కానీ మిషనరీ కానీ పెంచుకొని మరింత క్లీన్ చేసే విధంగా ఈ నెల జూన్ 20వ తారీఖు దాకా ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ చేయాలని, ఈ స్పెషల్ డ్రైవ్ లో ఇంకేదన్నా దీనికి సంబంధించిన ఇప్పుడున్న నగర కార్పొరేషన్ మ్యాన్ పవర్ కానీ మిషనరీ కానీ తక్కువ ఉంటే ఇంకా పెంపొందించి ప్రజలకు పరిశుభ్రత మీద ఒక అవగాహన కలిగించడం, అదేవిధంగా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయడం. ఇందులో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ, అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్స్ కానీ ఇంతకు మునుపు కూడా మనం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, స్థానిక శాసనసభ్యులు శివరెడ్డి గారు కానీ ఎన్నో పార్కులు ఈ నెల్లూరు రూరల్లో చాలా పార్కులు కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టి లైట్లు వేసి దానికి సంబంధించిన ఇతర చెట్లు నాటం కానీ బలవేయడం కూడా ఎక్కడికక్కడ అసోసియేషన్ వారిని కూడా సంప్రదించి వారిని భాగస్వాములు చేస్తూ ప్రజల్ని భాగస్వాములు చేస్తూ ఎలాగైతే మనం పార్కులు డెవలప్ చేస్తున్నామో అదేవిధంగా ఈ పరిశుభ్రత క్లీనింగ్ లో కూడా ఎక్కడెక్కడ ప్రజల్ని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో దానికి సపోర్ట్ గా ఏ అవసరం ఉన్నా కూడా నెల్లూరు నగర కార్పొరేషన్ మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఎక్కడ ఇంకేమన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా మీరు నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ నగర కార్పొరేషన్ కానీ ఎక్కడ ఏ విధులు ఉన్నా కూడా చెప్తే దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసి ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఏదో జూన్ 21 జరిగితే దీని 20 మొత్తం అయిపోతే తర్వాత ఉండదనే కార్యక్రమం కాదు. ఇది నిరంతర ప్రక్రియ. ఈ క్లీనింగ్ అనేది నిరంతర ప్రక్రియ అయితే దీన్ని కూడా ఈ నిరంతర ప్రక్రియని ఇంకా కూడా ప్రత్యేకంగా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేకంగా అధికారులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అందరికి కూడా దీని మీద ఆదేశాలు ఇవ్వడం, దానికి సంబంధించి ఈ కార్యక్రమం పెట్టుకోవడం ఏం సుబ్బారెడ్డి గారి స్టేడియంలో ఇక్కడికి వచ్చే వారందరూ కూడా మేధావులు, సీనియర్ సిటిజన్స్ ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు. మీ ద్వారా ఇక్కడ ఈ మీటింగ్ కండక్ట్ చేస్తే ఇంకా కూడా నెల్లూరు నగరంలోకి విస్తృతంగా ఈ ప్రచారం పోతున్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కమిషనర్ గారు కానీ మేమందరం కూడా ఏజీ సుబ్బారెడ్డి గారి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తప్పకుండా మేము మనము అందరం కలిసి ఈ నగర కార్పొరేషన్ ని ఇంకా కూడా ఎంతెంత చేసుకోవాలో కూడా, ఎందుకంటే ఇప్పటికే అన్ని విధాల నెల్లూరు నగర కార్పొరేషన్ లో గౌరవ మంత్రి గారు నారాయణ గారు కానీ, శాసనసభ్యులు శివరెడ్డి గారు కానీ రోడ్లు కానీ, డ్రైన్ కానీ, కరెంట్ కానీ, అదేవిధంగా అన్ని విధాలు కూడా శక్తి మేరకు చేస్తా ఉన్నాం. ఇంకేదైనా ఉన్నా కూడా ఇప్పుడు దాకా మేము చేసినవన్నీ కూడా ఎక్కడికక్కడ స్థానిక ప్రజల సలహాలు సూచనల మేరకే తెలంగాణ కార్యక్రమంలో వచ్చిన వాటి మేరకే ఎన్ని చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మీరు ఏదైనా ఉంటే కూడా మీ ఏరియాలో మా నెంబర్లు అందరి దగ్గర ఉన్నాయి. ఏదైనా వాట్సాప్ చేసినా, SMS చేసినా, ఏం చేసినా కూడా స్పందించి దాంట్లో చేయగలిగింది ఏంటి తప్పకుండా చేయలేకపోతే ఈ కార్యక్రమాలు కూడా దీనివల్ల చేయలేకపోతున్నాను కూడా మీకు తెలియపరుస్తాం. అల్టిమేట్లీ అందరం కూడా నెల్లూరు నగర కార్పొరేషన్ ఒక సుందరంగా, అందంగా అన్ని విధాల ఎక్కడ ఏమి పార్కులు కానీ ఇంకా డ్రైన్ డీఫిలిటేషన్ లో కానీ ఇతర పరిశ్రమతో రాజీ పడకుండా చేయాలన్నదే అందరి ఉద్దేశం కూడా. ఏదో ఒక్కరితోనో ఇద్దరితోనో మేయర్ గారితోనో కమిషనర్ గారితోనో నాతోనో ముగ్గురితోనో నలుగురితోనో ఈ పని కాదు. ఇది శానిటేషన్ వర్కర్తో పాటు మిషనరీతో పాటు ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామి. మీకు రైట్ ఉంది, మీరు చేయించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎక్కడెక్కడ ఏ అవసరంలో కూడా చెప్తే దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదే విధంగా చేస్తాను. ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికిన గౌరవ ముఖ్యమంత్రి నారాయణ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి, శాసనసభ్యులు శివరెడ్డి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా అతిథిగా ఇచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రజలందరికీ, ఇక్కడ కార్యకర్తలందరికీ, ఇక్కడ అసోసియేషన్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నుంచి పారిశుద్ధ్యం ఇంకా మెరుగుపరిచేందుకు మనం ఇంకా నగరపాలక సంస్థలో ఇంకా కొత్త వెహికల్ కూడా తీసుకొచ్చాము. అదేవిధంగా ఇంకా జూన్ నెల 20వ తారీఖు మన నెల్లూరు సిటీ ఇంకా క్లీన్ అండ్ గ్రీన్ గా చేయడానికి మేమందరం ముందుకి వెళ్తున్నాము. అదేవిధంగా అందరూ కలిసి మాకు కూడా సహకరిస్తే ఒక్కొక్క పౌరుడు కూడా ఒక్కొక్కరు ఎవరు బాధ్యత వాళ్ళు తీసుకొని
ఎవరు చేస్తారు వాళ్ళు చేస్తారు అనుకోకుండా ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకొని వాళ్ళ ప్రాంతాలు, ఊర్లు కానీ, నెల్లూరు నగరాన్ని కానీ, వాళ్ళు ఉండే ప్రాంతాలు కానీ క్లీన్ అండ్ క్లీన్గా ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా చేపట్టినటువంటి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో గౌరవ మేయర్, గౌరవ టీడీపీ అధికార ప్రతినిధి గిరిధరెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, వాకర్స్ అసోసియేషన్స్, అదేవిధంగా స్టూడెంట్స్, యూత్ అందరి యొక్క సమక్షంలో ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేటువంటిది నెల్లూరు నగర కార్పొరేషన్ 54 డివిజన్స్లో ఈ రోజు నుంచి మొదలై జూన్ 20 తారీఖు వరకు దాదాపు 4 వారాల పాటు కొనసాగుతుంది. ఈ 4 వారాల్లో మొదటి వారం మనం రోడ్డు స్వీపింగ్, విజిబుల్ క్లీన్లీనెస్, రెడ్ అండ్ ఎల్లో స్పాట్స్ మీద ఫోకస్ పెట్టి వాటిని నిర్మూలించడం, అంటే ఓపెన్ యూరినేషన్ కానివ్వండి, అదేవిధంగా గుట్కా, పాన్ మసాలా నమిలి ఓపెన్ స్పిట్టింగ్ ఎక్కడైతే చేస్తూ ఉంటారో ఆ స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం, వాటిని క్లీన్ చేయడం. అదేవిధంగా విజిబుల్ క్లీన్కి సంబంధించి రోడ్స్ అన్ని ఎండ్ టు ఎండ్ రోడ్స్ క్లీన్ ఉండేటట్టు చూడడం. అదేవిధంగా రెండో వారంలో నాలాస్, డ్రైన్స్లో సిల్ట్ రిమూవల్ చేయడం, వాటిని పరిశుభ్రంగా ఉండేందుకు చూడడం, వాటిలో ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉండేటట్టు చూడడం. మూడో వారంలో కమర్షియల్ ఏరియాస్, అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి అక్కడ గార్బేజ్ కలెక్షన్, ట్రాన్స్పోర్టేషన్ అనేది సైంటిఫిక్ బేసిస్లో ఉందా లేదా పరిశీలించడం. నాలుగో వారంలో కమ్యూనిటీ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్, అదేవిధంగా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేసి వాటిని శాశ్వతంగా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అన్నిటి కూడా గ్రీన్ స్పాట్స్గా మార్చడం. అయితే ఇది ప్రతిరోజు జరిగేటువంటి శానిటేషన్ యాక్టివిటీలో భాగమైనప్పటికీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈ నెల రోజుల పాటు దీన్ని ఒక స్పెషల్ డ్రైవ్ లాగా టేకప్ చేసినట్లయితే, ఒక మిషన్ మోడ్లో టేకప్ చేసినట్లయితే, ఒక ప్రజా ఉద్యమంలా చేసినట్లయితే ఇందులో ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేసి అటు స్థానికంగా ఉండేటువంటి కార్పొరేటర్లు, స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, స్థానికంగా ఉండేటువంటి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ఎన్జిఓస్ అందరి యొక్క భాగస్వామ్యంతో ఎక్కువ మొత్తంలో శానిటేషన్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా దీనికి ముందుకు వచ్చి మీ కాలనీల్లో, మీ వార్డుల్లో, మీ సొసైటీ ఏరియాల్లో, మీ రెసిడెన్షియల్ ఏరియాల్లో ఏవైతే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ కానివ్వండి, ఓపెన్ యూరినేషన్ పాయింట్స్ కానివ్వండి, ఏవైనా ఉన్నట్లయితే వాటిని ఐడెంటిఫై చేసి వాటిని తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా నిర్మూలించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, దీనికి ప్రజలందరూ కూడా సమాయత్తమై ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ముందుకు రావాలని చెప్పి ప్రజలు ముందుకు వచ్చి ఇటు శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందికి సహకరించినట్లయితే దీన్ని ఖచ్చితంగా నెల్లూరు నగరాన్ని ఒక పరిశుభ్ర నగరంగా, ఒక క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉందని చెప్పి, కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 4 రోజుల పాటు ముందుకు రావాలని చెప్పి చైతన్యవంతులుగా ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటవా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.